దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మీ అందరి కుటుంబాలకు శాంతి సమాధానములు కలిగించునుగాక. ఆమెన్. ఈరోజు దేవుని బిడ్డలరా, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం, 10వ వచనం, 12వ వచనం మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాటలు యెహోషువతో దేవుడు మాట్లాడడం, యెహోషువ చేసిన పనిని దేవుడు చూచి జవాబు ఇవ్వడం జరుగుతుంది. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళిపోసుకొనుచు. 10వ వచనం, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇజ్రాయేలీయుల పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిల్లి బొంకి తమ సామానుల్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. 12వ వచనం, కాబట్టి ఇజ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీతో తోడై ఉండను. దేవుని బిడ్డలారా, యెహోషువకి బాధ కలిగినటువంటి విషయం ఏంటంటే, దేవుడు తోడై ఉంటాడని చెప్పాడు కదా. హాయి పట్టణం మీదకి 3,000 మందిని తీసుకెళ్ళారు. ఎరుకో పట్టణం నుంచి హాయి పట్టణంకి 25 కిలోమీటర్లు. ఈ 25 కిలోమీటర్లలో 3,000 మందిని చెయ్యంత పట్టణం హాయి పట్టణానికి యెహోషువ ఇజ్రాయేలును పంపించినప్పుడు ఇజ్రాయేలులు అక్కడ వారి ముందు నిలవలేక వెనుదిరిగి వారిలో కొంతమంది చనిపోయి యెహోషువ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు యెహోషువ తన బట్టలు చింపుకొని వస్త్రాలు చింపుకొని దేవుని యొక్క మందస్సము దగ్గర ఇజ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి వారందరూ కూడా ఆ మందస్సము ఎదుట, అంటే ఎరుకో కోట గోడలు కూలిపోవడానికి కారణమైనటువంటి మందస్సమును వారు ప్రదక్షిణ చేస్తూ మందసమును మోస్తున్నటువంటి ఆ మందసం దగ్గర యెహోషువ కన్నీరు కార్చడం ప్రారంభించాడు, ఏడవడం ప్రారంభించాడు. తన వస్త్రాలు చింపుకొని తన తల ఆ మందసమును ఎదురుగా ఇజ్రాయేలు పెద్దలు అందరూ కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు తల భూమికి ఆనించి ఏడ్చుచూ ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ప్రభువా, మోషేకి తోడైనట్లు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు, నేను మోషేకి తోడైనట్లు యెహోషువ నీకును నేను తోడై ఉంటాను, భయపడకు, జడియకు, దిగులు పడకు అని చెప్పినటువంటి మాటలు ఇప్పుడు ఏమైనాయి అని యెహోషువ బాధపడుతూ ఈ విధంగా మందస్సము దగ్గర ఆయన మోకరించి ఆయన సాష్టాంగల నమస్కారం చేసి తల ఆయన భూమికి అంటించి బూడిద పోసుకొని వస్త్రాలు చింపుకొని ప్రార్థన చేస్తున్నాడండి. ఇజ్రాయేలు పెద్దలందరూ కూడా అదేవిధంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ప్రభు, హాయి చిన్న పట్టణం, పెద్ద పెద్ద రాజులను జయించా, 40 మంది రాజులు దాకా ఐగుప్తు దేశం నుంచి వీరు ప్రయాణం అంతట్లో 40 రాజుల్ని, పెద్ద పెద్ద గొప్ప గొప్ప రాజుల్ని వారు ఓడించారు. అయితే ఆ ఓడించినటువంటి క్రమంలో వీరికి ధైర్యం చెప్పి జడియకుండా, భయపడకుండా, దిగులు పడకుండా ఆ రాజులు చూచినప్పుడు భయభ్రాంతులైనటువంటి వారికి దేవుడు వెనుతట్టి వారితో నివసించి వారికి తోడుగా ఉండి వారిని విజయవంతంగా నడిపించాడు. అయితే ఇప్పుడైతే పారిపోయి చిన్న చెయ్యంత పట్టణం, దూరం నుంచి చూస్తే చెయ్యి అట్ట పెడితే ఆ చెయ్యంత పట్టణం అది హాయి పట్టణం. 3,000 మంది పోయారు, 30,000 మంది, 40,000 మంది, 50,000 మంది పోయే యుద్ధసూరులు 3,000 మంది పోయారు. దేవుని బిడ్డలారా, పరుగులు తీస్తూ పరిగెత్తుతూ వెనక్కి వచ్చి యెహోషువకు చెప్పినప్పుడు ఆయన చేశాడు ప్రార్థన. దేవుడు పరలోకము నుంచి మరలా జవాబు ఇస్తూ చెప్తున్నాడు, నీ ప్రజలలో, ఇజ్రాయేలు ప్రజలలో పాపం చేస్తున్నారయ్యా, నేను చెప్పినటువంటి
కార్యము జరిగించలేదు. ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటిది శపితమైనది ఏది కూడా తీసుకురాకూడదని చెప్తే తీసుకొచ్చుకున్నారు. ఒక్క వ్యక్తి పాపం చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి, అంటే మీ దేశంలో ఉన్నటువంటి లేక ఇజ్రాయేలీలందరిలో ఉన్నటువంటి వారందరిలోకి నేను పాపమును రప్పిస్తున్నాను, శాపమును రప్పిస్తున్నాను, వారికి ఓటమిని రప్పిస్తున్నాను. మీ ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా నువ్వు నడిపించే వారందరికీ కూడా శాపగ్రస్తులైపోయినారని చెప్పి బాధపడుతున్నాడు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. యెహోషువతో ఆ విధంగా చెప్పినప్పుడు యెహోషువ లేచి ఇజ్రాయేలు 12 గోత్రీకులందరినీ కూడా పెట్టి వారందరిని నిలబెట్టి అడుగుతున్నాడు, ఎవరు అలాగ చేశారంటే ఆకాన్ అనే వ్యక్తికి ఆ విషయాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు, లేక ఆ యెహోషువకి వారు చెప్పినప్పుడు ఆకాను బిడ్డల్ని అందరినీ కూడా ఆకాన్ని తీసుకెళ్ళి ఆకోరు లోయలకు తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపిస్తాడండి. చంపించిన తర్వాత ఆ ఇజ్రాయెల్లో నుంచి పాపము కొట్టివేయబడిందని, శాపము కొట్టివేయబడిందని, శపితమైనటువంటి దాన్ని కూడా అక్కడ పడవేసి వారు అక్కడి నుంచి విజయవంతంగా మరలా హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు వారు హాయి పట్టణాన్ని జయించారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చదవబడిన లేఖన భాగంలో మనం అర్థం చేసుకున్నట్లయితే, మనము ఓటమికి కారణం ఏదన్నా ఉందంటే, మన జీవితంలో ఏదైనా ఓటమికి కారణం ఏదన్నా ఉందంటే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎదుటి వారిని కాదు చూడాల్సింది, పక్కన వారిని కాదు చూడాల్సింది, మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని కాదు చూడాల్సింది. వ్యక్తిగతంగా మనము ఆధ్యాత్మికంగా ఎంత బలముగా ఉన్నాం, ఆ బలానికి ఏదైనా పొరపాటు జరిగి బలహీనమైపోయి దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తున్నామేమో అని మనం తెలుసుకోవాలి. దేవుడు యెహోషువతో ఏం చెప్పాడంటే, నేను మోషేకు తోడైనట్లు మీకును తోడై ఉంటానని చెప్పాడు. ఇప్పుడు తోడు లేనందువల్ల వారు ఓటమి కలిగి ఉన్నారు. ఈరోజు మన బ్రతుకులో కూడా అనేక బిజినెస్లు చేస్తుంటాం, అనేకమైనటువంటి పనులు చేస్తుంటాం, ఉద్యోగాలు చేస్తుంటాం, మనకు అనేకమైనటువంటి శ్రమలు వస్తుంటాయి. కానీ మన దేవుడు చాలిన దేవుడుగా మన శ్రమల్లో కష్టాల్లో విడుదల చేయాలి కదా. ఒక్కోసారి వాటిని పట్టించుకోకుండా అలాగే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మనలో తప్పు ఉంది, మనతో దేవుడు నడవట్లేదు, మనతో దేవుడు ప్రయాణం చేయట్లేదు. అందుకే వారు పొందలేనటువంటి పరిస్థితిలో వారిని వారు పరిశుద్ధపరుచుకున్నారు, వారిని వారు క్రమపరుచుకున్నారు. వారిని ఆకాన్ని వారి కుటుంబీకులందరినీ ఒక్కని వల్ల దేశానికే, ఇజ్రాయేలీలకే, కుటుంబానికే నాశనం కలిగింది. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు శిష్యులతో సదాకాలము తోడుగా ఉంటానన్న. యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉంటాను. ఆయన తోడుగా ఉంటే నీకు విజయమే, నీ జీవితంలో ఓటమి ఉండదు. ఎప్పుడైతే మనం విజయం లేనటువంటి స్థితిలో మనం పోతున్నామంటే మనలో చాలా తప్పులు ఉన్నాయని అర్థం. అది మనం గ్రహించాలి, అది మనం తెలుసుకోవాలి. ఎవరు మనము తప్పులు తెలుసుకొని జీవిస్తారో వారి జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించడం ప్రారంభమవుతారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 19వ కీర్తనలో ఒక మాట ఉంది, అద్భుతమైన మాట. చూడండి, నేను మీకు చదివి వినిపిస్తాను. ఒక గొప్ప మాట చూడండి. 11, 12 మనం చూస్తే 12వ వచనం, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురాభిమాన పాపములో పడిపోకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడిని అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. దేవుని బిడ్డలారా, ఇది గమనించాలి. మనం పొరపాట్లు కనుగొనాలి. మన పొరపాటు ఏంటి? ఎందుకు మనకు శ్రమలు వస్తున్నాయి? ఎందుకు మన కష్టాలు వస్తున్నాయి? ఎందుకు ఓటమి కలుగుతుంది? ఎందుకు మన జీవితంలో ఓడిపోతున్నాం? ఎందుకు మన శ్రమలు జీవితాంతం ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎందుకు మనం బాధలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమందరం కూడా మన పొరపాట్లు కనుగొనాలి. మనలో ఉన్నటువంటి బలహీనతలు కనుగొనాలి. మనలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క శక్తిని పోగొట్టుకోకుండా, ఆయన యొక్క సన్నిధిని పోగొట్టుకోకుండా, ఆయన సన్నిధిని మనం అనుభవించుతూ మనకు చాలినటువంటి ఆశీర్వాదాలే కాదు, గొప్ప ఆశీర్వాదాలు కావాలని ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కనిపెట్టి ప్రార్థన చేయుటకు
ఆయన సన్నిధిలో నిలబడుటకు, ఆయన చెప్పినటువంటి వాటిని నెరవేర్చుటకు మనకు దేవుడు సహాయం చేసేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావు, ఏ విషయంలో నువ్వు జారిపోతున్నావు, ఏ విషయంలో నువ్వు ఓడిపోతున్నావు అంటే నువ్వు దేవునితో సఖ్యంగా లేవు కనుక, నువ్వు దేవునికి నీకు ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలను నువ్వు దూరం చేసుకున్నావు కనుక. ఇజ్రాయిల్తో చెప్తున్నాడు ఇర్మియా గ్రంథంలో, నేను సమీపస్తుడైన దేవుడు అనుకుంటున్నారా, నేను దూరముగా ఉండే దేవుడు అని కూడా నేను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఎంత దగ్గరగా ఉంటానో మీరు తప్పులు చేస్తే అంత దూరం వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇజ్రాయిలీలకే కాదు, యోహాను సువార్త అంటాడు, నేను మీతో 14 అధ్యాయం 16, 17, 18 వచనాల్లో నేను మీతో కూడా, ఆయన మీతో ఉండును, ఆయన మీలో ఉండును, ఆయన మిమ్మల్ని అనాథలుగా విడవడు అని చెప్పి యేసు ప్రభువుల వారు పరిశుద్ధాత్మ గురించి చెప్తాడండి. ఈ దినమందు నీ జీవితంలో ఎంత జాగ్రత్తగా నీ జీవితాన్ని నువ్వు ముందుకి ప్రభుతో సంబంధం కలిగి నడిపించుకుంటావో, ఆయనతో నువ్వు నడుస్తావో, ఆయన నీతో నడిచినట్లుగా నువ్వు జీవిస్తావో, అప్పుడే నీ జీవితం ఒక విజయవంతమైన జీవితంగా ఉంటుందండి. యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ తన జీవితంలో నిండు మనస్సు కలిగినటువంటి వ్యక్తి. తనతో ఉన్నటువంటి కాలేబు, యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు నిండు మనస్సుతో ఇజ్రాయేలీయులందరిలో 6 లక్షల మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి వారందరిలో వారిద్దరే నిండు మనస్సు కలిగినటువంటి వారు. నీ జీవితంలో కూడా యేసుతో ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువుల వారు మనతో చెప్పినటువంటి పరిశుద్ధాత్మక నమ్మకంగా జీవించాలని కోరుకుంటున్నటువంటి బిడ్డ, ఈ రోజు నుంచి నీ జీవితంలో ఎంత నువ్వు పవిత్రంగా దేవుణ్ణి ఆస్వాదిస్తావు, ఎంత దగ్గరగా దేవుణ్ణి నువ్వు పొందుకోవాలని ఆశపడతావో, ఆయన సహవాసం కోరుకొని ఎంత సన్నిహితంగా నువ్వు జీవిస్తావో అన్ని విజయాలు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలను, ఈ వాక్యము చూస్తున్నటువంటి వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను ప్రభా మీరు దీవించండి, ఆస్వాదించండి. నీ మెండైన దీవెనలు ప్రభా నీ బిడ్డలకి మీరు దయచేయండి, కృప చూపించండి. వారింటి చుట్టూ కంచె భద్రత కాపుదల మీరు దయచేయండి. నీ అగ్ని ప్రాకారములు చుట్టండి. దేవా నీ కనుదృష్టి వారి మీద ఉంచండి, నీ సన్నిధి వారితో ఉంచండి. ఎవరైతే పడిపోయినారో, జారిపోయినారో, దిగులుతో ఉన్నారో, అయ్యా నా పరిస్థితులు ఓటమికి కారణమైనారో, ఈరోజు మా తప్పులు మేము తెలుసుకొని ప్రభువా నీతో సఖ్యముగా ఉండుటకు, మా పాపములు ఒప్పుకొని ప్రభువా మీకు ఇష్టమైన రీతిలో జీవించుటకు కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.